హలో స్టూడెంట్స్, ఈరోజు మనం టోటల్ లా ఆఫ్ ప్రాబబిలిటీ లేదా టోటల్ ప్రాబబిలిటీ థీరం గురించి డిస్కస్ చేయబోతున్నాం. టోటల్ లా ఆఫ్ ప్రాబబిలిటీ. సో ముందు డెఫినేషన్ వచ్చేసి లెట్ E1, E2, E3 డాష్ 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 En be the n mutually exclusive and exhaustive events, and capital A be the another event which is associated with all the above events. Then P of A is equal to sigma is equal to 1 to n P of EI into P of A by EI. సో ఇది టోటల్ ప్రాబబిలిటీ థీరం. చూసి భయపడాల్సిన పని ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ కంటే ఈ బేస్ థీరం, నెక్స్ట్ వచ్చే బేస్ థీరం కానీ టోటల్ లా ఆఫ్ ప్రాబబిలిటీ కానీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్. ఏమంటే మనకి ఇట్లా సిగ్మా I1 ఏమో కనిపిస్తున్నందుకు దీని మీనింగ్ ఏమి, ప్రాబబిలిటీ ఆఫ్ EI. దీని మీనింగ్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏకి ప్రాబబిలిటీ కనుక్కుంటున్నాం వెన్ E1 EI ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. సో చూసి భయపడొద్దండి. దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ప్రూఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి దే హ్యావ్ టేకెన్ ఎన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీన్స్ ఒకదానికి సంబంధం లేదు, కామన్ పోర్షన్ లేదు. ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. కామన్ పోర్షన్ లేకుండా దూరం ఉంటే అటువంటి ఈవెంట్స్ని ఏమంటాం, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే మళ్ళీ ఇదంతా యాడ్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చి ఉండాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. యూనియన్ చేస్తే టోటల్ వస్తే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. కామన్ పోర్షన్ ఏం లేకుంటే వాటిని ఏమంటాం, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. సో ఇక్కడ ఏవైతే ఎన్ ఈవెంట్స్ ఉన్నాయో అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇట్లా తీసుకోవచ్చు, 1, 2 ఇట్లనే తీసుకోవచ్చు. ఏవైనా సరే కానీ E1, E2, E3 డాష్ 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 యూ విల్ టేక్ టోటల్. ఈ పార్ట్ని E1 అనుకుందాం, ఈ పార్ట్ని E2 అనుకుందాం. E1 ఇంటర్సెక్షన్ E2 ఏం లేదు అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. E3 డాష్ 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 టోటల్ En. ఈ శాంపుల్ స్పేస్ ఎస్ అనుకుంటే ఈ టోటల్ ఈవెంట్స్ అన్నిటిని యూనియన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది. దీని మీనింగ్ వచ్చేసి E1 ఇంటర్సెక్షన్ E2 ఇంటర్సెక్షన్ E3 డాష్ 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 ఇంటర్సెక్షన్ En ఈజ్ ఈక్వల్ టు 5. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నారు కాబట్టి దెర్ ఈజ్ నో కామన్ పోర్షన్. E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ అన్ని పార్ట్స్ని యూనియన్ చేస్తే ఎగ్జాస్టివ్ కాబట్టి మళ్ళీ ఏమొచ్చి ఉండాలి, శాంపుల్ స్పేస్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ లెట్ ఏ బీ ద అనదర్ ఈవెంట్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ ద అబోవ్ ఈవెంట్స్. ఏ అనే ఈవెంట్ ప్రతి దాంట్లో జరుగుతుంది. ఇట్లా తీసుకుందాం. లెట్ దిస్ సర్కిల్ బి ఏ. ఇప్పుడు ఏ అనే సర్కిల్ ప్రతి దాన్ని టచ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఈవెంట్లో కూడా ఏ అనే ఈవెంట్ జరుగుతుంది. నౌ టోటల్ లా ఆఫ్ ప్రాబబిలిటీ డిస్కస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఏ. ఈ టోటల్ ఏ జరగడానికి ఛాన్స్ ఎంత ఉందో కనుక్కోవడానికి వీలవుతుంది. సో ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం P ఆఫ్ ఏ కనుక్కోవాలి. P ఆఫ్ ఏ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏని ఎస్ ఇంటర్సెక్షన్ ఏ అని కూడా రాయొచ్చు, తప్పేం లేదు. ఎస్ మీన్స్ టోటల్ దిస్ రెక్టాంగిల్, ఏ మీన్స్ దిస్ పోర్షన్. రెండింటికి ఇంటర్సెక్షన్ పోర్షన్ అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఏనే వస్తుంది. సో జస్ట్ ఏని ఎస్ ఇంటర్సెక్షన్ ఏ అని రాస్తున్నాం. అగైన్ ఎస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ యూనియన్ ఆఫ్ E1, E2, E3. E1 యూనియన్ E2 యూనియన్ డాష్ 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 యూనియన్ En అని రాయొచ్చు. అన్నిటినీ యూనియన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, ఎస్ఏ వస్తుంది. ఇప్పుడు విడివిడిగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడితే E1 ఇంటర్సెక్షన్ ఏ యూనియన్
E2 ఇంటర్సెక్షన్ ఏ యూనియన్, అట్లా ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ ఈఎన్ ఇంటర్సెక్షన్ ఏ. E1కి E2కి సంబంధం లేదు కాబట్టి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఈ పోర్షన్కి కూడా సంబంధం ఉండదు, ఈ పోర్షన్కి కూడా సంబంధం ఉండదు. సిన్స్ E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, దేర్ ఫోర్ సిన్స్ E1 అండ్ E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, E1 ఇంటర్సెక్షన్ ఏ, E2 ఇంటర్సెక్షన్ ఏ డాష్ 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 EN ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ఆల్సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఇంటర్సెక్షన్ పోర్షన్ ఏముండదు. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఎప్పుడైనా సరే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ P ఆఫ్ ఏ యూనియన్ బి వీ కెన్ రైట్ P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ బి. ఎందుకు మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 0 అవుతుంది కాబట్టి ఇఫ్ 2 ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ దెన్ వీ కెన్ రైట్ P ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ బి. విడివిడిగా ఉన్నప్పుడు జస్ట్ ప్లస్ రాయొచ్చు. సో ఇవన్నీ విడివిడి పార్ట్స్ కాబట్టి వీ కెన్ రైట్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ P ఆఫ్ E2 ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ జస్ట్ యూనియన్ బదులు ఏం రాయొచ్చు, ప్లస్ రాయొచ్చు, ప్లస్ P ఆఫ్ EN ఇంటర్సెక్షన్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా రాయొచ్చు, మల్టిప్లికేషన్ థీరం P ఆఫ్ ఏ బై ఏ ఇంటర్సెక్షన్ బి, P ఆఫ్ ఏ ఇంటూ P ఆఫ్ బి బై ఏ. మల్టిప్లికేషన్ థీరం, ప్రాబిలిటీ ఆఫ్ ఏ దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ బి వెన్ ఏ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. అన్నిటికీ ఈ ఫార్ములాస్ రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ P ఆఫ్ E1, నెక్స్ట్ E1 గురించి ప్రాబిలిటీ చెప్పిన తర్వాత ఏ గురించి చెప్పాలి. P ఆఫ్ ఏ వెన్ ఈవెన్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. E2 జరగడానికి ఛాన్స్ ఎంత, తెలుగు లాంగ్వేజ్లో కొద్దిగా బాగుంటుంది పలకడం. E2 జరగడానికి ఛాన్స్ ఎంత, E2 జరిగిన తర్వాత, జరిగింది డినామినేటర్లో ఉంటుంది, E2 జరిగిన తర్వాత ఆ E2లోనే ఏ జరగడానికి ఛాన్స్ ఎంత. ప్రాబబిలిటీ ఆఫ్ EN వెన్ EN ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. సో ఇవన్నీ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్, ఇవన్నీ రాయకుండా ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్గా సిగ్మాని ఇచ్చేసి ఈ 1 2 3 4 5 అనే నెంబర్స్కి యూనిక్గా కామన్గా I అనే లెటర్ తీసుకుంటే వీ కెన్ రైట్ ఆ 1 2 3ల బదులు P ఆఫ్ EI అంటే EI జరగడానికి ఛాన్స్ ఎంత, EI జరిగిన తర్వాత ఏ జరగడానికి ఛాన్స్ ఎంత, వేర్ I వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ 1 to n. సో ఫార్ములా నెక్స్ట్ ఈ టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ బేస్ చేసుకొని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ బ్యాగ్ B1 contains 4 white and 2 black balls. Bag B2 contains 3 white and 4 black balls. బ్యాగ్ 1లో 4 వైట్ 2 బ్లాక్, బ్యాగ్ 2లో 3 వైట్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఏ బ్యాగ్ ఈజ్ డ్రాన్ అట్ ర్యాండమ్. 2 బ్యాగ్స్లలో ఒక బ్యాగ్ని ఫాస్ట్కో బ్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఏ బాల్ ఈజ్ chosen at random from it. అంటే బ్యాగ్ 1లో ఏమేమి బాల్స్ ఉన్నాయో తెలుసు, బ్యాగ్ 2లో ఏమేమి బాల్స్ ఉన్నాయో తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ 2 బ్యాగ్స్లో నుంచి ర్యాండమ్గా, అది ఫస్ట్ బ్యాగ్ కావచ్చు సెకండ్ బ్యాగ్ కావచ్చు, ర్యాండమ్గా ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో బ్యాగ్ని, అది బ్యాగ్ 1 కావచ్చు బ్యాగ్ 2 కావచ్చు, ఏదైనా కానీ ఒక బ్యాగ్ చేతికి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్లో నుంచి మళ్ళీ ఒక బాల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అది వైట్ కావచ్చు బ్లాక్ కావచ్చు, ప్రస్తుతానికి తెలియదు, కానీ సడన్గా ఒక బాల్ పైకి తీసేస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ that the ball drawn is white.
ఇది క్వశ్చన్. అంటే 2 బ్యాగ్స్లో బ్యాగ్ 1 కంటైన్స్ 4 వైట్ 2 బ్లాక్, బ్యాగ్ 2 కంటైన్స్ 3 వైట్ 4 బ్లాక్. ఏ బ్యాగ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అండ్ ఏ బాల్ ఈజ్ చూజన్. అంటే కళ్ళు మూసుకున్నాం అనుకుందాం. ఒకవేళ కళ్ళు మూసుకొని ఒక బ్యాగ్ని తీసుకొని ఆ బ్యాగ్లో చేపెట్టి ఒక బాల్ని తీసిన తర్వాత చూస్తే ఆ బాల్ అనేది వైట్ బాల్ వచ్చిండొచ్చు, బ్లాక్ బాల్ వచ్చిండొచ్చు. కానీ మనం దేనికి ఆన్సర్ కనుక్కుంటున్నాం? వైట్ బాల్ మాత్రమే రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. సో దీన్ని టోటల్ లా ఆఫ్ ప్రాబిలిటీని యూజ్ చేస్తాం. సో బ్యాగ్ 1లో 4 వైట్ 2 బ్లాక్, బ్యాగ్ 2లో 3 వైట్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈవెంట్స్ మనం నేమ్స్ ఇద్దాం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఈవెన్. లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ లేదా ఈవెన్ అండ్ E2 ఒకటేసారి ఈవెన్ అండ్ E2 బి ద ఈవెంట్స్ ఆఫ్ సెలెక్టింగ్ బ్యాగ్ 1 అండ్ బ్యాగ్ 2. ఇలా B1 B2 అని కూడా అనుకోవచ్చు. కానీ మనం ఇందాక రాసినప్పుడు కూడా E1 E2 ఈవెంట్స్ని E1 E2 అనుకుంటాం. టోటల్ అన్నిటికీ సంబంధించిన ఈవెంట్ని ఏ అనుకోవడం అలవాటు కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకొక ఈవెంట్ ఉంది. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ చూజింగ్ ఏ వైట్ బాల్. మనకు వైట్ కావాలి కాబట్టి టోటల్ 3 ఈవెంట్స్ అనుకుంటున్నాం. బ్యాగ్ 1ని సెలెక్ట్ చేసుకోవడాన్ని E1 అనుకుంటున్నాం, బ్యాగ్ 2ని సెలెక్ట్ చేసుకోవడాన్ని E2 అనుకుంటున్నాం. ఏదైనా సరే జస్ట్ వైట్ బాల్ని సెలెక్ట్ చేసుకోవడం, అది బ్యాగ్ 1లో నుంచి అన్నా కావచ్చు, బ్యాగ్లతో సంబంధం లేదు. ఇప్పుడు జస్ట్ వైట్ బాల్ని పిక్ చేసుకునే దాన్ని ఏమనుకుంటున్నాం? ఈవెంట్ ఏ అనుకుంటున్నాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సపరేట్గా P ఆఫ్ E1 అంటే బ్యాగ్ 1ని సెలెక్ట్ చేసుకోవడం. సో టోటల్ హౌ మెనీ బ్యాగ్స్ ఆర్ దేర్? 2 బ్యాగ్స్ ఆర్ దేర్. ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి 1/2 ఛాన్స్ ఉంది, సెకండ్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా 1/2 ఛాన్స్ ఉంది. ఒకవేళ 3 బ్యాగ్స్ ఉన్నాయి అనుకో 1/3 1/3 1/3. 4 బ్యాగ్స్ ఉన్నాయి అనుకో ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి 4 out of 1 కాబట్టి 1/4. ఇక్కడ 2 బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 2 బ్యాగ్స్ వీ హ్యావ్ టు చూస్ E1. దెర్ ఈజ్ 1/2 ఛాన్స్. P ఆఫ్ E2 మీన్స్ సెలెక్టింగ్ సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన చేతికి కళ్ళు మూసుకొని ఒక బ్యాగ్ని తీసుకున్నాం. మన చేతికి ఫస్ట్ బ్యాగ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 1/2 ఛాన్స్ ఉంది, 50% ఛాన్స్ ఉంది. సెకండ్ బ్యాగ్ రావడానికి కూడా ఎంత ఛాన్స్ ఉంది? 1/2 ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ 2 దీని రిలేటెడ్గా. ఇప్పుడు ఫస్ట్ దీని గురించి మాట్లాడొద్దు, దీని గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎంత ఉంది? 1/2 ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది E1, ఇది E2. రెండిటికి సంబంధించిన ఈవెంట్ ఏమి? క్యాపిటల్ E అంటే వైట్ బాల్ అనేది ఫస్ట్ బ్యాగ్లో ఉంటుంది, సెకండ్ బ్యాగ్లో ఉంటుంది. కాబట్టి రెండిటికి సంబంధించిన టాపిక్ ఏమి ఇక్కడ? వైట్ బాల్ అనేది కాబట్టి దాన్ని ఏ అనుకుంటాం. నెక్స్ట్ P ఆఫ్ A/E2. బై హార్ట్ చేస్తే గుర్తుండదు కానీ పలుకుతే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎంత? ఒకవేళ మన చేతికి ఫస్ట్ బ్యాగ్ వచ్చింటే ఆ ఫస్ట్ బ్యాగ్లో నుంచి వైట్ బాల్ మాత్రమే రావడానికి ఛాన్స్ ఎంత? ఇప్పుడు ఫస్ట్ బ్యాగ్ రావడానికి 1/2 ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా వినండి, దీని గురించి వద్దు అప్పుడే. ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి 50% ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఒకవేళ ఫస్ట్ బ్యాగ్ తీసుకుంటే, ఇప్పుడు ఫస్ట్ బ్యాగ్ అనేది తెలిసిపోయింది మనకు, ఇట్ ఈస్ హ్యాపెండ్. ఇన్ దట్ ఫస్ట్ బ్యాగ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ అంటే వైట్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత అంటే ఫస్ట్ బ్యాగ్లో చూస్తాం. ఫస్ట్ బ్యాగ్లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 6 బాల్స్ ఉన్నాయి. ఈ 6 బాల్స్లో వైట్ మాత్రమే రావాలి అంటే ఆ 4లో నుంచే సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ బ్యాగ్ రావడానికి 1/2 ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాగ్ అయితే ఆ బ్యాగ్లో నుంచి వైట్ బాల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 4/6. టోటల్ 6 బాల్స్ వైటే కావాలి కాబట్టి ఈ 4లో నుంచి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సెకండ్ బ్యాగ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది మనకు? 50% ఉంది. ఒకవేళ మన చేతికి సెకండ్ బ్యాగ్ వచ్చింటే ఆ సెకండ్ బ్యాగ్లో నుంచి వైట్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అన్నప్పుడు సెకండ్ బ్యాగ్లో ఉన్న బాల్స్ చూస్తాం. సెకండ్ బ్యాగ్లో టోటల్ 7 బాల్స్ ఉన్నాయి. దాంట్లో వైటే రావాలి కాబట్టి 3/7.
సో ఇటు టు రాసుకుంటాం. ఇప్పుడు డైరెక్ట్గా రిక్వైర్డ్ ప్రాబబిలిటీ, దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఏమి, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ వైట్ బాల్. వైట్ బాల్ అనేది ఏ అనుకుంటున్నాం కాబట్టి మనం పి ఆఫ్ ఏని కనుక్కోబోతున్నాం. ప్రాబబిలిటీ దట్ ద సెలెక్టెడ్ బాల్ ఈజ్ వైట్. టోటల్ లా ఆఫ్ ప్రాబిలిటీ ప్రకారము సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 2 ఈవెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 1 to 2 తీసుకుంటాం. 1 to 2 పి ఆఫ్ ఈఐ పి ఆఫ్ ఏ బై ఈఐ. అంటే ఐ బదులు 1 పెడితే ఫస్ట్ పార్ట్ వస్తుంది, ఐ బదులు 2 పెడితే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫార్ములా 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేస్తాం. పి ఆఫ్ ఏ 2 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫస్ట్, ఇది బాగుంటుంది చూడండి లాంగ్వేజ్, ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఎంత, ఫస్ట్ బ్యాగ్ అయితే అంటే ఇది కిందికి వెళ్ళిపోవాలి, దాంట్లోంచి వైట్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత. కేస్ 2 సెకండ్ బాల్ అయినా సరే మా చేతికి రావచ్చు, సెకండ్ బ్యాగ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది, ఒకవేళ అది సెకండ్ బ్యాగ్ అయితే దాంట్లో నుంచి వైట్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది. ఇది ఫార్ములా. ఒకవేళ 3 పార్ట్స్ ఉంటే పి ఆఫ్ ఈ3 పి ఆఫ్ ఏ బై ఈ3, 4 పార్ట్స్ ఉంటే 4th పార్ట్, 5 పార్ట్స్ ఉంటే 5th పార్ట్. సో ఇక్కడ 2 పార్ట్స్ మాత్రమే. లేదు ఇదంతా లేదు, ఇక్కడ 2 రాస్తే జస్ట్ ఇంటూ చేయడమే. ఈ2 ఇంటూ సమ్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2, దిస్ 1 ఇంటూ దిస్ 2 ప్లస్ దిస్ 1 ఇంటూ దిస్. చూడండి ఈ 2ని ఇంటూ చేస్తే ఫస్ట్ పార్ట్ వస్తుంది, ఈ 2ని ఇంటూ చేస్తే సెకండ్ పార్ట్ వస్తుంది. ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా 1/2 ఇంటూ 4/6 ప్లస్ 1/2 ఇంటూ 3/7. అందుకే ఇట్లా పక్క పక్కన రాస్తాయి. ఈ1 ఛాన్స్ ఎంత, ఈ1 అయితే ఏ ఛాన్స్ ఎంత, ఈ2 ఛాన్స్ ఎంత, దాని పక్కనే ఈ2 అయితే దాంట్లో నుంచి ఏ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4/12 3/14 లేదా 2 1 జా 2 2 జా 2 1 జా 2 3 జా, ఇక్కడ 1/3 అని వస్తుంది. 3/14 14 ప్లస్ 9/14 3 జా 42 23/42 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 23/42. సో ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లం అలవాటు కనుక దీంట్లో నెక్స్ట్ మోడల్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద టోటల్ ప్రాబిలిటీ థీరం. ఇది అర్థమైతేనే మీకు బేస్ థీరం అర్థమవుతుంది. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి బేస్ థీరం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇది అర్థమైతే దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ 1 స్టెప్ ఎక్కువ. సో ఈ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇది, టోటల్ లా ఆఫ్ ప్రాబిలిటీ బేస్ థీరం. ఈ బేస్ థీరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్తాం. డైలీ ఒక 10 ప్రాబ్లమ్స్ ఒక 5-6 డేస్ చేస్తే ప్రాబబిలిటీ మీద ఐడియా వస్తుంది. క్వశ్చన్ ఒక్కటే, ఇక్కడ ఫార్ములాస్ తక్కువ ఉంటాయి, నంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి ప్రాబ్లం చేస్తే అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చేయగలుగుతారు. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఒకటి చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఎప్పుడైనా ఇండివిజువల్ ఈవెంట్స్ని E1 E2 E3లు అనుకోండి, అన్నిటికీ రిలేటెడ్గా ఉండే ఈవెంట్ని ఏ అనుకోండి. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 3 black and 4 white balls in one bag. 4 black and 3 white balls in the second bag. సో ఏ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏ డై ఈజ్ రోల్డ్ అండ్ ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ ఇఫ్ ద డై షోస్
shows up 1 or 3 and the second bag for the rest. ఇంతకుముందు ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి తేడా ఏమంటే ఇంతకుముందు ఇటువంటి కండిషన్ ఏం లేదు, జస్ట్ 2 బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి 1/2 ఛాన్స్ అని రాసాం. P(E2) సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా 1/2 అని రాసాం. కానీ ఇక్కడ 2 బ్యాగ్స్ ఉన్నాయి, కానీ ఆ 2 బ్యాగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక చిన్న పని చేయాలి. మనం ఒక డై రోల్ చేయాలి. ఆ డై రోల్ చేసిన తర్వాత 1 అనే నంబర్ 3 అనే నంబర్ పడినప్పుడు మాత్రమే ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. 1, 3 కాకుండా రిమైనింగ్ 4 నంబర్స్లో ఏది పడినా కూడా అప్పుడు ఏ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డై పైన 1 అన్న పడాలి, 3 అన్న పడాలి. ఆ 2 నంబర్స్లలో ఏ నెంబర్ పడినా పర్వాలేదు, ఫస్ట్ డై తీసుకోవచ్చు, ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 2 నంబర్స్ కాకుండా రిమైనింగ్ 4 అంటే 1, 3 కాకుండా 2, 4, 5, 6 ఈ 4 నంబర్స్లో ఏది పడినా సెకండ్ బ్యాగు, ఈ 1 అనే నెంబర్ 3 అనే నెంబర్ పడినప్పుడు ఫస్ట్ బ్యాగ్. ఇక్కడ కండిషన్ ఉంది, సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కండిషన్ ఉంది. సింపుల్గా 1/2 అని రాయకూడదు. Now we have to find the probability of drawing a black ball from the selected bag. ఇంతకుముందు వైట్ బాల్, ఇప్పుడేమో బ్లాక్ బాల్. సో ప్రాబ్లం చేయాలి అంటే ఇమీడియట్గా ఈవెంట్స్. ఫస్ట్ బ్యాగ్ 1లో 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 4 వైట్ బాల్స్ ఉన్నాయి. బ్లాక్ 2లో 4 బ్లాక్ ఉన్నాయి, 3 వైట్ ఉన్నాయి. నెక్స్ట్ ఈవెంట్స్ పేరు పెట్టేస్తాం. లెట్ ఈవెన్ విత్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ B1, E2 be the event of selecting bag 2, A be the event of selecting black ball. ఇమ్మీడియట్గా 2 పార్ట్స్ కాబట్టి ఇటు 2 అటు 2 రాద్దాం. నౌ P(E1) అంటే సెలెక్టింగ్ బ్లాక్ బాల్, సెలెక్టింగ్ బ్యాగ్ 1. బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవాలి అంటే గివెన్ ఈవెన్ B1 ఈజ్ selected if the die shows 1 or 3. అంటే టోటల్ ఒక డై త్రో చేస్తే ఎన్ని నెంబర్స్ పడవచ్చు, 6 నెంబర్స్ పడవచ్చు. ఆ 6 నెంబర్స్లో ఈ 1 కానీ 3 కానీ ఈ 2 నెంబర్స్ పడినప్పుడు మాత్రమే సెట్ చేసుకోవాలి. కాబట్టి వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 or 3, 1 కానీ 3 కానీ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాగ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం మనం, అవుట్ ఆఫ్ 6 నెంబర్స్ జస్ట్ 2 నెంబర్స్ పడినప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి 2/6 అంటే 1/3. దెర్ ఈజ్ 1/3 ఛాన్స్. బ్యాగ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి అవుట్ ఆఫ్ 6 నెంబర్స్లో రిమైనింగ్ 4 నెంబర్స్లో ఏదైనా పడవచ్చు. కాబట్టి దెర్ ఈజ్ 4/6 ఛాన్స్ ఈజ్ దేర్. అంటే 6 నెంబర్స్లలో ఈ 2 నెంబర్స్ పడడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో బ్యాగ్ 1 సెలెక్ట్ చేసుకోవడానికి అంత ఛాన్స్ ఉంటుంది. 6 నెంబర్స్లో ఈ 4 నెంబర్స్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో బ్యాగ్ 2 సెట్ చేసుకోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా దానికి పక్కనే సపోజ్ మనం ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవడానికి 1/3 ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే మన చేతికి ఫస్ట్ బ్యాగ్ వచ్చింటే ఆ ఫస్ట్ బ్యాగ్లో నుంచి బ్లాక్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత, ఫస్ట్ బ్యాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అసలు టోటల్ ఫస్ట్ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి, 7 బాల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 మనకు బ్లాక్ మాత్రమే రావాలి అంటే ఫస్ట్ బ్యాగ్లో బ్లాక్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో దెర్ ఈస్ 3/7 ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ బాల్ ఫ్రమ్ ఫస్ట్ బ్యాగ్. అదేవిధంగా సెకండ్ బ్యాగ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది, 2/3 ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం సెకండ్ బ్యాగ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెకండ్ బ్యాగ్లో నుంచి బ్లాక్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది, సెకండ్ బ్యాగ్లో నుంచి బ్లాక్ టోటల్ 7, బ్లాక్ సెకండ్ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి, 4. ఇప్పుడు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ మీన్స్ P(A). ఇప్పుడు కల్లా అలవాటు అయిపోతుంది మీకు P(E1). ఇంకా E1 కిందికి వెళ్ళిపోతుంది, P(A)/E1, E2 ఇంటూ P(E2), P(A)/E2.
1/3 into 3/7 plus 2/3 into 4/7, 3/21, 8/21, 3 plus 8/21, 11/21 is the probability of getting a మనం ఏ బ్యాగ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాగ్లో నుంచి బ్లాక్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 11/21. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఫార్ములాని చూసి భయపడకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు ప్రాబబిలిటీలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, box 1 contains 3 red and 7 blue balls, and box 2 contains 6 red and 4 blue balls. మళ్ళీ సేమ్, ఏ డై is rolled if the outcome is a multiple of 3. If the outcome is multiple of 3, a ball is drawn from box 1. Otherwise ball is drawn from box 2. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో తెలుసు, సెకండ్ బాక్స్లో ఏమేమి ఉన్నాయో తెలుసు. ఇప్పుడు కూడా ఏ డై ఈజ్ రోల్డ్. ఇంతకుముందు 1 అనే నెంబర్ 3 అనే నెంబర్ వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాగ్, రిమైనింగ్ 4 నెంబర్స్ వచ్చినప్పుడు సెకండ్ బ్యాగ్. ఇప్పుడు ఏమి, ఏ డై ఈజ్ రోల్డ్ ఇఫ్ ద అవుట్కమ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. ఒక డై త్రో చేస్తే మనకు 1 2 3 4 5 6 అని 6 నెంబర్స్ మాత్రమే వస్తాయి. దాంట్లో మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 and 6. ఆ టోటల్ 1 to 6 నెంబర్స్లో 3తో డివైడ్ అయ్యే నెంబర్ ఒకటి 3 ఉంటుంది, ఒకటి 6 ఉంటుంది. కాబట్టి ఈ 3 కానీ 6 కానీ పడినప్పుడు ఫస్ట్ బ్యాగ్లో నుంచి ఒక బాల్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్. రిమైనింగ్ 4 నెంబర్స్ వచ్చినప్పుడు సెకండ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామని మీనింగ్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ the ball drawn is red in color. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఫాస్ట్గా చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ 1 3 రెడ్ 7 బ్లూ, బాక్స్ 2 6 రెడ్ 4 blue. Let E1 be the event of selecting box 1, E2 be the event of selecting box 2, A be the event of selecting red ball. ఇప్పుడు P of even is given, even is selected if die shows మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే అర్థమేమి, 3 కానీ 6 కానీ. సో P of even టోటల్ 6 నెంబర్స్లో మల్టిపుల్ ఆఫ్ 3 2 నెంబర్సే ఉంటాయి. కాబట్టి దెర్ ఈజ్ ఫస్ట్ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవడానికి 1/3 ఛాన్స్ ఉంది. ఇమీడియట్గా పక్కనే ఒకవేళ ఫస్ట్ బాక్స్ అయితే దాంట్లో నుంచి రెడ్ కలర్ రావడానికి ఛాన్స్ ఎంత? సో ఫస్ట్ బాక్స్లో టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 10 బాల్స్ ఉన్నాయి. 10లో రెడ్ మాత్రమే కావాలి కాబట్టి ఫస్ట్ బాక్స్లో రెడ్ 3 ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ 3/10 ఛాన్స్ ఈజ్ దేర్. ప్రాబిలిటీ ఆఫ్ 2. ఇంకా రిమైనింగ్ E2 ఈజ్ సెలెక్టెడ్
when the die is not a multiple of 3. E2 is selected if die shows not a multiple of 3 అంటే దట్ ఈస్ రిమైనింగ్ 1 కావచ్చు, 4 1 2 4 5. సో ఈ మల్టిపుల్స్ ఆఫ్ 3 కాదు కాబట్టి ఈ 6 నెంబర్స్లో ఈ 4 నెంబర్స్లో ఏది పడినా కూడా మనం సెకండ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ సెకండ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో నుంచి రెడ్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? టోటల్ 10 బాల్స్లో నుంచి ఈసారి రెడ్ 6 ఉన్నాయి, 6. నౌ P ఆఫ్ ఏ టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ డైరెక్ట్గా ఈ 2 ఇంటూ చేస్తాం. 1/3 ఇంటూ 3/10 ప్లస్ 2/3 ఇంటూ 6/10. 3 3 క్యాన్సల్, 3 1 3 2 1/10 ప్లస్ 4/10 5/10. So total chance of getting a red ball is 1/2. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది మనకు. ఈ ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత we will discuss about బేస్ థీరం, లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇన్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో ఎక్కువ మ్యాటర్ ఏముండదు, జస్ట్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఫస్ట్ పార్ట్, తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఇవన్నీ సెకండ్ పార్ట్, తర్వాత టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ, ముఖ్యంగా బేస్ థీరం చాప్టర్ అయిపోతుంది. ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే మనకు గ్రిప్ వస్తుంది చాప్టర్ పైన. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాలా లెంతీ చాప్టర్, పెద్ద చాప్టర్ అది. బాక్స్ 1 కంటైన్స్ 3 రెడ్ and 7 blue balls, and box 2 contains 6 red and 4 blue balls. A ball is randomly selected from box 1 and placed in box 2. Now if a ball is drawn from box 2, then what is the probability that the ball drawn is red in color? కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బాక్స్ 1 కంటైన్స్ 3 రెడ్ అండ్ 7 బ్లూ, బాక్స్ 2 కంటైన్స్ 6 రెడ్ అండ్ 4 బ్లూ. ఇది బాక్స్ 1 అనుకుందాం, ఇది బాక్స్ 2 అనుకుందాం. బాక్స్ 1లో 3 రెడ్ ఉన్నాయి, 7 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ 6 రెడ్ ఉన్నాయి, 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ బాల్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ బాక్స్ 1. ఒక బాల్, అది రెడ్ బాల్ కావచ్చు, బ్లాక్ బాల్ కావచ్చు. ఏ బాల్ ఈజ్ ర్యాండమ్లీ సెలెక్టెడ్, ఒక బాల్ని సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తున్నాం? ప్లేస్డ్ ఇన్ బాక్స్ 2. దీంట్లో నుంచి ఒక బాల్ని పికప్ చేసి దీంట్లో పెడుతున్నాం. పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం? నౌ ఇఫ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్, ఇప్పుడు టోటల్ బాక్స్లో 10 ఉన్నాయి, దీంట్లో నుంచి ఒక బాల్ని తీసి ఇక్కడ పెడితే అప్పుడు టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి? దీంట్లో 11 బాల్స్ ఉంటాయి. ఇప్పుడు 11 బాల్స్ ఉన్నటువంటి బాక్స్లో నుంచి మనం ఒక బాల్ని ర్యాండమ్గా తీసుకుంటున్నాం, ఏదో తెలియదు ఒక బాల్ని పిక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఈ విధంగా దీంట్లో నుంచి ఒక బాల్ని పిక్ చేసి దీంట్లో పెట్టిన తర్వాత బాక్స్ 2లో నుంచి ఇప్పుడు ఒక బాల్ని పికప్ చేసుకుంటే ఆ బాల్ అనేది రెడ్ బాల్ రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? ఇది క్వశ్చన్. ముందు క్వశ్చన్ అర్థం కావాలి. ముందు ఈవెంట్స్కి నేమ్ ఇద్దాం. లెట్ E1 బి ద, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఈవెంట్ ఏమి? ఒక బాల్ని
పిక్ చేసి దీంట్లో పెట్టాలి. ఆ బాల్ అనేది రెడ్ బాల్ని పిక్ చేసి దీంట్లో పెట్టవచ్చు, లేదా బ్లాక్ బాల్ని కూడా పిక్ చేసి దీన్ని పెట్టవచ్చు. రెడ్ బాల్ని పిక్ చేసి దీంట్లో పెట్టేదాన్ని E1 అనుకుందాం, బ్లాక్ బాల్ని తీసుకొని దీంట్లో ప్లేస్ చేసేదాన్ని E2 అనుకుందాం, ఫైనల్గా దీంట్లో నుంచి ఒక బాల్ని పిక్ చేసేదాన్ని క్యాపిటల్ A అనుకుందాం. లెట్ E1 బి ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్ బాల్, selecting a red ball from B1 and placing in B2, and E2 be the event selecting blue ball from B1 and placing in B2. Let A be the event of selecting red color ball from box 2. Event of selecting red ball from B2. ఇప్పుడు జాగ్రత్తగా P of E1, P of E2, P of E1 జరగడానికి ఛాన్స్ ఎంత, P of E1 జరిగితే A జరగడానికి ఛాన్స్ ఎంత, A/E2. ఇప్పుడు జాగ్రత్తగా P of E1, E1 మీన్స్ E1 ఏమి, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పిక్కింగ్ ఏ రెడ్ బాల్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పిక్కింగ్ ఏ రెడ్ బాల్ అంటే ఫస్ట్ బాక్స్ నుంచి, ఈ బాక్స్లో నుంచి రెడ్ బాల్ని పిక్ చేసి దీంట్లో పెట్టడం. అంటే ఫస్ట్ బాక్స్లో నుంచి రెడ్ బాల్ తీయడానికి ఛాన్స్ ఎంత ఉంది, ఫస్ట్ బాక్స్లో టోటల్ 10 బాల్స్ ఉన్నాయి, మా రెడ్ బాల్ మాత్రమే పిక్ చేస్తున్నాం కాబట్టి రెడ్ ఎన్ని ఉన్నాయి 3, సో 3/10 ఛాన్స్ ఈజ్ దేర్. నెక్స్ట్ P of E2, P of E2 ఏమి, పిక్కింగ్ ఏ బ్లూ బాల్, ఒకవేళ రెడ్ తీయకుండా మళ్ళీ టోటల్ 10 బాల్స్లో నుంచి బ్లూ బాల్ తీసి దీంట్లో పెట్టడానికి ఛాన్స్ ఎంత ఉంది, అవుట్ ఆఫ్ 10 బ్లూ ఎన్ని ఉన్నాయి 7. ఇమ్మీడియట్గా ఇది ఒకవేళ ప్రాబిలిటీ ఆఫ్ పిక్కింగ్ ఏ రెడ్ బాల్ అండ్ పుట్టింగ్ దట్ రెడ్ బాల్ ఇన్ ద బాక్స్ 2. ఇప్పుడు ఒకవేళ రెడ్ బాల్ని తీసి దీంట్లో పెట్టింటే, E1 అంటే రెడ్ బాల్ని తీసి బాక్స్ 2లో పెట్టినాము, ఇప్పుడు అది జరిగింది. అప్పుడు టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి, 11 బాల్స్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నుంచి రెడ్ బాల్ తీయడానికి ఛాన్స్ ఎంత, ఇప్పుడు టోటల్ దీంట్లో ఎన్ని బాల్స్ ఉంటాయి కేస్ 1లో. ఇప్పుడు రెడ్ బాల్ పిక్ చేసినాం కాబట్టి ఆల్రెడీ 6 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఒక రెడ్ బాల్ని యాడ్ అయ్యి ఉంటుంది, ఇక్కడ 4 బ్లాక్ బాల్స్ ఉంటాయి. ఇప్పుడు టోటల్ ఎన్ని బాల్స్ ఉంటాయి 11. ఇప్పుడు రెడ్ బాల్ పిక్ చేయడానికి అంటే రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. కాబట్టి రెడ్ బాల్ దీంట్లో ప్లేస్ చేసిన తర్వాత టోటల్ 11 బాల్స్ ఉన్నాయి. రెడ్ బాల్ అప్పుడు 6 కాదు, ఒక రెడ్ బాల్ యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎన్ని రెడ్ బాల్స్ ఉంటాయి, 7 రెడ్ బాల్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లూ బాల్ని పిక్ చేసి దీంట్లో పెట్టడానికి ఛాన్స్ ఎంత ఉంది, 7/10 ఉంది. ఒకవేళ బ్లూ బాల్ దీంట్లో పెట్టింటే ఇప్పుడు 6 రెడ్ ఉంటాయి, 4 బ్లూకి 1 బ్లూ ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఉంటుంది, అప్పుడు టోటల్ మళ్ళీ 11 బాల్సే. నెక్స్ట్ కానీ మనం ఏ అనేది ఏమి రెడ్ బాల్ పిక్ చేయడం మాత్రమే కాబట్టి రెడ్ బాల్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఇది మీకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బాల్ ఫస్ట్ బాక్స్లో నుంచి రెడ్ బాల్ తీయడానికి ఛాన్స్ ఎంత ఉంది, 3/10 ఉంది. ఒకవేళ రెడ్ బాల్ తీసింటే దీంట్లోంచి రెడ్ తీయడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, టోటల్ 11 బాల్స్, అప్పుడు రెడ్ ఒకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి 7. నెక్స్ట్ బ్లూ బాల్ పిక్ చేయడానికి ఛాన్స్ ఎంత ఉంది, టోటల్ 7 కాబట్టి 7, టోటల్ 10 కాబట్టి 10. నెక్స్ట్ ఒకవేళ బ్లూ బాల్ పెట్టింటే అప్పుడు ఇవి 5 ఉంటాయి, టోటల్ 11 బాల్స్ ఉంటాయి, బ్లూ 5 ఉంటాయి, రెడ్ 6 ఉండి ఉంటాయి. రెడ్ బాల్ తీయడానికి ఛాన్స్ ఎంత, 6. ఫైనల్గా టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ, టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఫస్ట్ ఏని మనం రెడ్ బాల్ని సెలెక్ట్ చేసుకోవడం అనుకున్నాం కాబట్టి P of A, P of E1, P of A/E1, P of E2, P of A/E2, జస్ట్ E2 ఇంటూ చేయడమే. 10 into 7/11, 7/10 into 6/11, టోటల్ 110 వస్తుంది. 21 plus 42, 63/1110 is the final answer. నెక్స్ట్ ఇప్పుడు బేస్ థీరం గురించి డిస్కస్ చేద్దాం. సో బేస్ థీరంని డిస్కస్ చేసుకునే దానికంటే ముందు బేస్ థీరంకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని చూసిన తర్వాత బేస్ థీరంని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది మీకు.
బేస్ థీరమ్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు ఒక ప్రాబ్లం సేమ్ ఇంతకుముందు తీసుకున్న ప్రాబ్లమే మళ్ళీ తీసుకుంటున్నాను. క్వశ్చన్ ఒకటే చేంజ్ అవుతుంది. బాక్స్ 1 కంటైన్స్ 3 రెడ్ అండ్ 7 బ్లూ బాల్స్ అండ్ బాక్స్ 2 contains 6 red and 4 blue balls. ఏ డై ఈజ్ రోల్డ్. సెలెక్ట్ చేసుకోవడానికి డై రోల్ చేసి దానిపైన వచ్చే నంబర్ల ప్రకారం మనము బాక్స్లని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ద అవుట్కమ్ is a multiple of 3, a ball is drawn from box 1. మల్టిపుల్ ఆఫ్ 3 వస్తే బాక్స్ 1 నుంచి ఒక బాల్ని సెలెక్ట్ చేసుకుంటాం. అదర్వైజ్ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ బాక్స్ 2. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేంజ్ అవుతుంది. ఇఫ్ ద బాల్ ఫైనల్లీ డ్రాన్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ దెన్ ఫైండ్ ద probability that it is drawn from box 1. ఇది క్వశ్చన్. ఇంతకుముందు ఇలాంటిదే ఇక్కడ నుంచి క్వశ్చన్ చేంజ్ అయింది. అప్పుడు టోటల్ 3 పడితే ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటాం, 3గా మల్టిపుల్ ఆఫ్ 3 రాకుంటే సెకండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాలో బ్లూ బాలో వైట్ బాలో ఏదో అడిగింటారు. అంటే ఏదైనా సరే ఫైనల్గా బాల్ ఏ కలర్ రావాలనేది టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ. కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద బాల్ ఫైనల్లీ డ్రాన్ ఈజ్ రెడ్, అంటే 2 బ్యాగ్స్ ఉన్నాయి, కళ్ళు మూసుకుని ఒక బ్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ బ్యాగ్ లోపల చేతులు పెట్టి ఒక బాల్ని సెలెక్ట్ చేసి చూస్తే ఆ బాల్ ఏమొచ్చింది, రెడ్ బాల్ అనేది మన చేతికి వచ్చేసింది. ఏ బ్యాగో తెలియదు కానీ కళ్ళు మూసుకొని రెండిట్లో ఒక బ్యాగ్ తీసుకున్నాం. ఫస్ట్ బ్యాగ్ తీసుకొని ఉండొచ్చు, సెకండ్ బ్యాగ్ తీసుకొని ఉండొచ్చు, ప్రస్తుతానికి తెలియదు. ఆ బ్యాగ్లో నుంచి చేతిలో పెట్టి ఒక బాల్ తీసి కళ్ళు తెరిచి చూస్తే అది రెడ్ బాల్ మన చేతికి వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏదైతే రెడ్ కలర్ బాల్ మన చేతికి వచ్చిందో ఆ రెడ్ కలర్ బాల్ ఫస్ట్ బ్యాగ్లో నుంచి మాత్రమే రావడానికి ఛాన్స్ ఎంత ఉంది. ప్రస్తుతానికి మనం ఏం సెలెక్ట్ చేస్తున్నామో తెలియదు. అది ఫస్ట్ బ్యాగ్లో నుంచి రెడ్ బాల్ వచ్చిండొచ్చు, సెకండ్ బ్యాగ్లో నుంచి కూడా రెడ్ బాల్ వచ్చిండొచ్చు, అది ఏ బ్యాగ్ అయినా అయి ఉండొచ్చు. కానీ మనం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి, ఏదైతే రెడ్ బాల్ మన చేతికి వచ్చిందో ఆ రెడ్ బాల్ ఖచ్చితంగా బాక్స్ 1లో నుంచి మాత్రమే రావడానికి ఛాన్స్ ఎంత ఉంది అనేది క్వశ్చన్. దీన్ని బేస్ థీరమ్ని యూజ్ చేసి చేస్తాం. సో ఇది ఆల్రెడీ చేసాం కాబట్టి బాక్స్ 1లో 3 రెడ్ ఉన్నాయి, 7 బ్లూ ఉన్నాయి. బాక్స్ 2లో 6 రెడ్ ఉన్నాయి, 4 బ్లూ ఉన్నాయి. E1 సెలెక్టింగ్ B1, E2 సెలెక్టింగ్ B2, AB ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ రెడ్ బాల్. సో P ఆఫ్ E1 3 యొక్క మల్టిపుల్ పడినప్పుడు మాత్రమే ఫస్ట్ బాల్, కాబట్టి 3 యొక్క మల్టిపుల్ అంటే 2 నెంబర్స్ 1/3. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాగ్ 1 వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ రెడ్ అంటే టోటల్ 10లో నుంచి 3. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సెకండ్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆఫ్ 3 కాకూడదు. మల్టిపుల్ ఆఫ్ 3 కాకూడదు అంటే 3 కాకూడదు, 6 కాకూడదు, రిమైనింగ్ 4 నెంబర్స్ కావచ్చు. సో దెర్ ఈస్ 2/3 ఛాన్స్ ఈస్ దేర్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాగ్ 2 దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్. సో బ్యాగ్ 2లో టోటల్ 10 బాల్స్లో రెడ్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం P ఆఫ్ ఏ కాదు కనుక్కోవాల్సింది. ఏ మీన్స్ సెలెక్టింగ్ రెడ్ బాల్. క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్ని ఏ అనుకున్నాం కాబట్టి అక్కడ P ఆఫ్ ఏ కనుక్కుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వచ్చేసి P ఆఫ్. ఇప్పుడు ఏం జరిగింది, చేతికి రెడ్ బాల్ రావడం అనేది జరిగిపోయింది. మనకి ఏదైతే
ఇక్కడ జరిగిన కండిషన్ వచ్చేసి చేతికి రెడ్ బాల్ వచ్చేసింది, రెడ్ బాల్ని ఏ అనుకుంటున్నాం. సో ఫైనల్గా వాట్ ఈజ్ హ్యాపెండ్, వీ హ్యావ్ సెలెక్టెడ్ రెడ్ బాల్, అది జరిగిపోయింది కాబట్టి కింద ఉండాలి. ఇప్పుడు అది ఏ బ్యాగ్లో నుంచి రావాలి, ఫస్ట్ ఆ సెకండ్ అంటే క్లియర్గా బాక్స్ 1 అన్నారు కాబట్టి ఇది బేస్ థీరం. ఈవెంట్ గురించి మాట్లాడతాం మనం. టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఏ గురించి మాట్లాడతాం. బేస్ థీరం వచ్చేసి ఆల్రెడీ టోటల్గా అన్నిట్లో ఉండే రెడ్ బాల్ కింద జరిగిపోయి ఉంటుంది. రెడ్ బాల్ అనేది జరిగిపోయింది. ఫస్ట్ బ్యాగ్ నుంచి రావడానికి ఛాన్స్ ఎంత, సెకండ్ బ్యాగ్ నుంచి రావడానికి ఛాన్స్ ఎంత, ఈ1లో నుంచి రావడానికి ఛాన్స్ ఎంత అనేది కనుక్కోవడం బేస్ థీరం. సో బేస్ థీరం ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది. P ఆఫ్ E1/A, E2/A, ఏ అనేది జరిగి ఉంటుంది. ఆ జరిగిన కండిషన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్ బాల్ మనకు చేతికి వచ్చింది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ బ్యాగ్, ఒకవేళ బ్యాగ్ 2 నుంచి కావాలి అన్నప్పుడు E2 కనుక్కుంటాం. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ థీరాన్ని వాడతాం. P ఆఫ్ A/Bకి ఫార్ములా వచ్చేసి P ఆఫ్ A/B/P ఆఫ్ A అనే మల్టిప్లికేషన్ థీరంని వాడతాం. P ఆఫ్ E1/A/P ఆఫ్ A. నెక్స్ట్ P ఆఫ్ A/Bని మళ్ళీ సేమ్ P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B/A అని రాయొచ్చు మనం. సో P ఆఫ్ E1 జరగడానికి ఛాన్స్ ఎంత, E1 జరిగిన తర్వాత A జరగడానికి ఛాన్స్ ఎంత. P ఆఫ్ A అంటే ఇందాకనే మనం తెలుసు E2 ఇంటూ చేయాలి. P ఆఫ్ A ఇది మాత్రం సపరేట్గా లాస్ట్ 4 ప్రాబ్లమ్స్లో చేస్తాం. P ఆఫ్ A, P ఆఫ్ E1, P ఆఫ్ A/E1, P ఆఫ్ E2, P ఆఫ్ A/E2. E2లో ఫస్ట్ పార్ట్ ఇక్కడ, ఇది సపరేట్గా బై హార్ట్ చేయాలంటే కష్టం, కానీ జస్ట్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ మనకు ఫస్ట్ బ్యాగ్ కావాలి కాబట్టి ఈ ఫస్ట్ పార్ట్ యాస్టీస్గా పైన రాస్తాం, కింద మళ్ళీ టోటల్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్. ఒకవేళ బ్యాగ్ 2 కావాలనుకోండి ఈ సెకండ్ పార్ట్ని న్యూమరేటర్లో రాస్తాం, ఎందుకంటే అప్పుడు E2 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ కింద మాత్రం డినామినేటర్లో మాత్రం ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్. సో మనం ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ని న్యూమరేటర్లో రాయాలి. 1/3 × 3/10. డినామినేటర్లో మాత్రం మళ్ళీ టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ 1/3 × 3/10 ప్లస్ 2/3 × 6/10. సో 3 క్యాన్సల్, 1/10 లేదా అలానే ఉండివ్వండి, 3/30 అవుతుంది. ఇక్కడ LCM 30, 3 + 12. ఇప్పుడైనా 30 క్యాన్సిల్ అయిపోయి 3/15. టోటల్ దెర్ ఈజ్ 1/5 ఛాన్స్ ఈజ్ దేర్. ఇది ఒక్కటే డిఫరెంట్, ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ మొత్తం ఒకటే. బేస్ థీరం అంటే ఆల్రెడీ జరిగింది, ఏదన్నా చెప్పింటారు, రెడ్ కలర్ రావడం అనేది జరిగింది పలానా బ్యాగ్లో నుంచి అన్నప్పుడు బేస్ థీరం డీల్స్ విత్ ఈవెంట్స్, ఫైండింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ E1, E2, E3 వెన్ ఏ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇది ఒక్కడే తేడా. డినామినేటర్లు ఎప్పుడు మళ్ళీ టోటల్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇప్పుడు బేస్ థీరంకి డెఫినేషన్ రాద్దాం. మనకు 7 మార్క్స్ కూడా పబ్లిక్లో ఐపీ ఎగ్జామ్లో అడిషన్ థీరం అనేది ఉంటుంది, బేస్ థీరం అనేది ఉంటుంది. ఒక ఇయర్లో అడిషన్ థీరంని ప్రూవ్ చేయమంటారు, ఒక ఇయర్లో బేస్ థీరంని ప్రూవ్ చేయమంటారు. లాస్ట్ మీ సీనియర్లకు అడిషన్ థీరం అడిగారు, ఇంప్రూవ్మెంట్ లేదు. అడిగింటే ఒకవేళ ఒక ఎగ్జామ్కి అడిషన్ థీరం, ఒక ఎగ్జామ్కి బేస్ థీరం ఖచ్చితంగా అడుగుతారు. 7 మార్క్స్కి గన్ షాట్ క్వశ్చన్, ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఇప్పుడు బేస్ థీరంని డిఫైన్ చేద్దాం. బేస్ థీరం, లెట్ E1, E2 -- E1 be the n mutually exclusive and exhaustive events, and let A be the another event associated with all the above events. Then P of 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. సపోజ్ K అనుకుందాం. బేస్ థీరం ఎప్పుడు ఈ K/A లాగానే ఉంటుంది. వచ్చేసి P ఆఫ్ ఈకే జరగడానికి ఛాన్స్ ఎంత, ఈకే జరిగిన తర్వాత ఏ జరగడానికి ఛాన్స్ ఎంత. డినామినేటర్లో టోటల్ ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్, n పార్ట్స్ ఉంటే n పార్ట్స్. సేమ్ ఇదే, జస్ట్ K అనే లెటర్ బదులు I అనే లెటర్ రాస్తాం. దిస్ ఈజ్ ద బేస్ థీరం.
ఫస్టే ఇది చెప్తే భయపడతారు, గుర్తుపెట్టుకోవడమే అసలు పలకడానికే కష్టం ఉంది, ఎక్కడ గుర్తుపెట్టుకుంటామో వదిలేస్తాం. కాబట్టి నేను ఒక ప్రాబ్లం చెప్పాను. నేను ప్రాబ్లం చెప్పినాం కాబట్టి ఇమీడియట్గా న్యూమరేటర్లో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ పైన రాస్తాం, డినామినేటర్లో ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ ప్లస్ థర్డ్ పార్ట్. ఫిగర్ వచ్చేసి ఇదే సేమ్ టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ ప్రకారము లెట్ E1 E2 డాష్ 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 En ఇది ఏ అనుకుందాం. ఇప్పుడు ఈవెన్ ఏ అనేది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. సపోజ్ E2 నుంచి జరగడానికి ఛాన్స్ ఎంత అన్నప్పుడు మనం కనుక్కోవాల్సింది E2/A కనుక్కుంటాం. అంటే పైన P/E2 P/A/E2 కింద ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ యాడ్ చేస్తాం. ప్రూఫ్ కావాలి అంటే ఇందాక మనం ప్రాబ్లంలో చేసిన ప్రూఫే. దీని P/EK ఇంటర్సెక్షన్ A బై P/A అని రాస్తాం. న్యూమరేటర్లో P/EK ఇంటూ P/A/EK అని రాసి నీట్గా ప్రాబబిలిటీ థీరంలో టోటల్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ థీరంలో P/Aకి ఇట్లా రాసింటాం. P/I ఈజ్ ఈక్వల్ టు 1 to n P/EI ఇంటూ P/A/EA అని రాసింటాం. దీన్ని P/A బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇటు 2 అటు 2 లేదా 3 ఈవెంట్స్ ఉంటే ఇటు 3 రాస్తే ఆటోమేటిక్గా ఇంటూ ప్లస్ చేస్తే మనకు ఫైనల్ ఫామ్లో వచ్చేస్తుంది. P/EI P/A/EI ఈ ఐకే తీసేస్తే రెండు ఒకటే టర్మ్స్ P/E P/A/E ఇక్కడ ఏమంటే ఎగ్జాక్ట్గా పర్టికులర్ సెకండ్దో థర్డ్దో ఫోర్త్దో ఫిఫ్త్దో కేత్దో ఎగ్జాక్ట్గా ఉంటుంది. కింద మాత్రం ఫస్ట్ నుంచి ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్. I బదులు 1 పెడితే ఫస్ట్ పార్ట్, 2 పెడితే సెకండ్ పార్ట్, 3 పెడితే థర్డ్ పార్ట్. సో దిస్ ఈజ్ ద బేస్ థీరం. నెక్స్ట్ క్లాస్లో మనం బేస్ థీరం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేస్తాం. టోటల్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. తర్వాత నుంచి డైలీ ఒక 10 ప్రాబ్లమ్స్ నాకు నచ్చినవి ఇంపార్టెంట్ అనుకునేటివి ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తాం.